శ్రీరామ్. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల నుండి ప్రతి నెల చివరి ఆదివారం రోజున మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఈరోజు కూడా మన్ కీ బాత్ కార్యక్రమము నిర్వహించడం, దాంట్లో మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో వీక్షించడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయం. గత నెల రోజుల నుండి అంటే గత నెల మన్ కీ బాత్ తర్వాత భారతదేశంలో జరిగిన పరిణామాలు, సాధించిన విజయాలు, విదేశీ పర్యటనలు కావచ్చు, మన కళాకారుల నైపుణ్యం కావచ్చు, ఎవరన్నా కానీ స్పోర్ట్స్లో కానీ, కళలో కానీ, నృత్యాలలో కానీ సాధించిన విజయాలు, అదేవిధంగా రాబోయే నెల వరకు మన కార్యక్రమాల వివరణ కూడా అన్నీ కూడా అలా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈనాటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇది ఈ నెల స్వతంత్రం కోసం పోరాడిన వీరుల నెల, అంటే ఆగస్టు నెల. శివాజీ మహారాజు జయంతి ఇదే నెలలో వస్తుంది. అదేవిధంగా స్వతంత్రం సాధించిన 15 ఆగస్టు రోజు స్వతంత్ర దినోత్సవము. అదేవిధంగా అనేక మంది వీరులు స్వతంత్రం కోసం పోరాడి అమరులైన వారి గురించి కూడా ఈరోజు చర్చించడం జరిగింది. మోడీ గారు సందేశం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు స్పేస్లో మన వాళ్ళు భారతదేశ పౌరులు ముఖ్యంగా చంద్రయాన్ 2 తర్వాత నిరంతరము స్పేస్లో మనం సాధిస్తున్న విజయాల గురించి, అదేవిధంగా మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప కోటల గురించి వివరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న కళాకారుల వారి గొప్పతనము అవన్నీ కూడా ఈరోజు ఈనాటి మన్ కీ బాత్ కార్యక్రమం మనం అందరం కూడా వినడం జరిగింది. నేను మన తెలంగాణ మరియు నిజామాబాద్ జిల్లా నగర ప్రజలకు అందరికీ కూడా కోరుతా ఉన్నాను, తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం రోజున 11 గంటలకు మొదలయ్యే మన్ కీ బాత్ తప్పకుండా వినాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే గత నెల నుండి జరిగిన మన పరిణామాలు, విజయాలు కానివ్వండి, దేశంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు, రాబోయే నెల వరకు ప్రణాళికలు, ఇవన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది. కనుక అందరూ కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ, భారత్ మాతాకి జై.